ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. గురు పౌర్ణమి రోజున చంద్రునికి ప్రత్యేక పూజలు చేయడం కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతుందని, అది కేవలం గురువుకే గాక జ్ఞాన ప్రకాశానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. గురు పౌర్ణమి అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన రోజు. గురువులకు సన్మానంగా జరుపుకునే ఈ రోజు వివిధ సంప్రదాయాల్లో ఆధ్యాత్మికత, జ్ఞానం మరియు మార్గదర్శకత్వానికి అంకితమై ఉంటుంది. ఇది కేవలం ఒక మతపరమైన పండుగ కాదు. వేదాల్లో, ఉపనిషత్తులో గురువు స్థానం ఎంత ప్రాముఖ్యంగా చెప్పారో మనం మర్చిపోతున్నాం. సాంప్రదాయ గురు శిష్య పరంపర కేవలం మతంతో కాకుండా జ్ఞాన పరంపరతో కూడా సంబంధం ఉంది. నా వ్యక్తిగత అనుభవం ఏమిటంటే, ఇది కేవలం మతపరమైన పండుగ అనుకునేవాడిని, కానీ నా గురువు మార్గం నన్ను ఆ అపోహ నుండి నా జీవితాన్ని మార్చింది. గురువు అంటే మానవ రూపంలో ఉన్న మార్గదర్శకుడే కాదు, నీలోని ఆత్మజ్ఞానాన్ని గుర్తు చేసే శక్తి కూడా. ఇది కేవలం పూజల పండుగ కాదు, ఇది మనిషికి అవగాహన మార్పుకు ఓ అవసరమైన అవకాశం. గురు పౌర్ణమి అంటే వివిధ సంస్కృతులలో ప్రత్యేకమైన ఉత్సవం. అంటే సంపూర్ణ చంద్రుడు ప్రకాశించే పర్వదినం. ఈరోజు ఆధ్యాత్మిక అభివృద్ధికి, జ్ఞానానికి మరియు బోధనకు అనుకూలమైన శక్తులు ఉంటాయని విశ్వసించబడుతుంది. గురు పౌర్ణమి అంటే కేవలం పూజ కాదు, మనలో ఉన్న శోధనకు గమ్యం చూపించే రోజు. ఇది కేవలం ఒక సంస్కృతి కాదు, ఇది సాక్షాత్కారానికి మొదటి మెట్టు. గురు పౌర్ణమి అంటే గురువులను గౌరవించడం మాత్రమే కాదు, మన జీవితం మారేందుకు ఆధ్యాత్మిక మార్గదర్శకాలను గుర్తించడం కూడా. ఇది కేవలం పండుగ కాదు, మన ఊపిరిలో జ్ఞానాన్ని నింపే రోజు. ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.